నానమ్మ కొన్ని నీళ్ళు తాగు. చాలా నానమ్మ పడుకో. అమ్మ నానమ్మ బాగా దగ్గుతుంది పాపం, ఏమైనా మందులుంటే వెయ్యమ్మా. మీరు ఆమె దగ్గరికి వెళ్ళారా ఏంటి? నేను వెళ్ళలేదమ్మా, అక్కే వెళ్ళింది. ఏంటి నువ్వు వెళ్ళావా? ఆమెకి ఏ రోగం ఉందో ఏమో, ముట్టుకున్నావా ఏంటి? బాటిల్లో నీళ్లుంటే తాగించానమ్మా. ఇంకోసారి ఆమె దగ్గరికి వెళ్ళినా ఆమెను ముట్టుకున్నా ఇద్దరు కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. అక్క అక్క ఏమైంది ఇంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు. నాన్నకి బాగా జ్వరం వచ్చిందంట అక్క, నిలబడే ఓపిక కూడా లేదంట. అవునా? అవునా? అన్నయ్య వదిన లేరంట? ఉన్నా పట్టించుకోవట్లేదంట అక్క. ఆ జ్వరం వాళ్ళకి ఎక్కడ అంటుకుంటుందో అని బయట రేకుల కింద పడుకోబెట్టారంటక్క. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా త్వరగా వచ్చేసే అక్క. సరే సరే, నేను వస్తాను. ఏంటమ్మా, తాతయ్యకి జ్వరం వస్తే అత్తయ్య కూడా నీలాగా పట్టించుకోవడం లేదంట? అయ్యో, తప్పు చేశాను. నా వరకు వస్తే కానీ నాకు బాధ అర్థం కాలేదు. అత్తయ్య గారికి దగ్గు వస్తుందని పిల్లలు చెప్పినప్పుడు నేను పట్టించుకోలేదు. తను ఎంత ఇబ్బంది పడ్డదో ఏమో. ఎవరి గోతిలో వాడు పడడం అంటే ఇదేనేమో.